హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈట్ స్ట్రీట్ హ్యామిల్టన్కి వచ్చాము. ఇది బ్రిస్బెన్లోనే ఉన్న ఒక చాలా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ మార్కెట్. చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి లోపల. లైట్స్, మ్యూజిక్ అన్నీ మామూలుగా ఉండదు. వైబే డిఫరెంట్గా ఉంటుంది. సో పదండి చూద్దాం. సో మన ఈట్ స్ట్రీట్కి అయితే వచ్చేసాము. చూడండి, ఇక్కడ బోర్డ్ కూడా ఉంది పెద్దగా. ఆ వైబ్ ఆల్రెడీ ఫీల్ అయిపోతున్నాను నేనైతే. పదండి లోపలికి వెళ్దాం. ఎంట్రీ ఫీ ఉంటుంది $6 per person. మనం లోపల తిన్నా తినకపోయినా ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాల్సిందే. ఇంకా పిల్లలు ఉంటారు కదా, 13 years లోపల ఉన్న వాళ్ళకి ఫ్రీ టికెట్. అండ్ ఇక్కడికి మనం పప్పీస్ని కూడా తీసుకొని రావచ్చు. కాకపోతే కొన్ని రూల్స్ ఉంటాయి, టేబుల్స్ మీద కూర్చోవద్దు అలా. అవి ఫాలో అయితే సరిపోతుంది. ఇది ఫ్రైడే, సాటర్డే, సండే మాత్రమే ఉంటుంది, 3 days. అది కూడా ఈవినింగ్ 4 నుండి నైట్ 10 దాకానే. ఇలా మనం లోపలికి రాగానే వాట్స్ ఆన్ ఈ బోర్డు మీద ఇవాళ ఏమేమి అవుతున్నాయి, పర్ఫార్మెన్స్, మ్యూజిక్ అవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తారు విత్ టైమింగ్స్. అమ్మో, ఈ లైట్స్ చూడండి, రాత్రిపూట ఎంత అందంగా కనిపిస్తుందో. మీరు నమ్ముతారా, ఇక్కడ ఆల్మోస్ట్ 70+ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయంటే. డిఫరెంట్ క్విజిన్స్ అన్నీ ఇక్కడనే ఉన్నాయి. కొరియన్, ఏషియన్, ఇటాలియన్, మెక్సికన్ అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది టర్కిష్ స్ట్రీట్ ఫుడ్ అంట. ఇక్కడ చైనీస్లో రాసి ఉంది కదా, దీని మీనింగ్ ఏషియా అని. ఇవన్నీ ఏషియన్ ఫుడ్ స్టాల్స్ ఇక్కడ ఉండేటివన్నీ. చాలా వెరైటీస్ ఉన్నాయి. షూషీ నుంచి డంప్లింగ్స్ వరకు మొత్తం కవర్ చేశారు. ఇది నాటీ నట్స్ ఇక్కడ ఫ్రెష్గా రోస్ట్ చేసి ఇస్తారు. స్వీట్ ఇంకా సాల్ట్ ఆప్షన్స్ ఉంటాయి. చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇందులో అయితే. అబ్బా, ఇక్కడ చాలా రకాల ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇలా ఉంటే చాలా కన్ఫ్యూజ్ అవుతాను నేనైతే. ఏది తినాలో అర్థం కాదు, కొంచెం టైం పడుతూ ఉంటుంది. బట్ ఏదో ఒకటైతే కొత్తగా ట్రై చేస్తా ఖచ్చితంగా. చూద్దాం ఏది బాగుంటుందో. గాయ్స్, ఇది లాంగోష్, హంగేరియన్ డీప్ ఫ్రై బ్రెడ్తోని దీన్ని చేస్తారనమాట. సో దీన్ని నేను ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నా. అవకాడోది ట్రై చేశాను, నాన్ వెజ్ ఎందుకులే అని. అందులో క్రీమీ అవకాడో స్ప్రెడ్ ఇంకా ఫ్రెష్ టాపింగ్స్ చూడ్డానికి అయితే చాలా బాగుంది. టేస్ట్ చేసేద్దాం. ఈ బ్రెడ్ అయితే చాలా క్రిస్పీగా ఉంది అండ్ మీద స్టఫ్ వచ్చి చాలా సాఫ్ట్గా ఉంది. ఇంకా ఈ 2 కలిపితే పర్ఫెక్ట్ కాంబినేషన్. నేను దీనికి 10కి 8 ఇస్తాను. ఇది ఒక హంగేరియన్ స్ట్రీట్ ఫుడ్ అనమాట, యూరోప్లో ఉంటుంది. డెఫినెట్గా నేను దీన్ని రికమెండ్ చేస్తాను టు ట్రై. గాయ్స్, నెక్స్ట్ మనం ట్రై చేస్తున్నాం క్లాసిక్ ఫిష్ అండ్ చిప్స్. ఇది ఒక బ్రిటిష్ స్ట్రీట్ ఫుడ్, చాలా ఫేమస్ అనమాట. మన KFC క్రిస్పీ చికెన్ ఎలా ఉంటుందో ఇంకా సేమ్ అలాగే క్రిస్పీ ఫిష్. చూడ్డానికి అయితే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. కింద సలాడ్, పైన చిప్స్, దానిపైన ఒక ఫ్రెష్ ఫిష్ ఫిల్లెట్ పెట్టించారు. చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే మనం టేస్ట్ చేసేద్దాం. చాలా సాఫ్ట్గా ఉంది ఫిష్ అయితే. మరి ఇదేం ఫిషో నాకు తెలీదు. ఇంకా పైన చాలా క్రిస్పీగా ఉంది. 10కి ఒక 9 ఇవ్వచ్చు దీనికి. డెజర్ట్ తిన్నామని చెప్పి అలా తిరుగుతూ ఉన్నాను. చాలా స్టాల్సే ఉన్నాయి వాటికి రిలేటెడ్గా. కానీ ఇక్కడ ఆగి ఇందులో ఏమైనా తిందామని అనుకున్నా. నేనైతే న్యూటెల్లా ఫ్లేవర్ ఆర్డర్ చేశాను. ఐస్ క్రీమ్ ఏమో టాప్లో పెట్టారు, కింద గ్లాస్లోనేమో చాక్లెట్ మిల్క్ షేక్ ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. బట్ ఇదంతా ఒక పర్సన్ కంప్లీట్ చేయడం అయితే ఇంపాసిబుల్. నాకైతే చాలా హెవీ అయిపోయింది. ఇంకా బయటికి వెళ్ళేదాకా దీంతోనే టైంపాస్ చేస్తూ ఉన్నా. ఇంక ఇక్కడ స్టేజ్ మీద కొన్ని షోస్ అవుతూ ఉంటాయి. మంచిగా టైంపాస్ అవుతుంది మనకైతే. ఇంకా కూర్చోడానికి మంచిగా చైర్స్ ఉంటాయి చాలా. ఇక్కడ మనం ఫుడ్ తెచ్చుకొని కూర్చుంటూ మంచిగా షోని, మ్యూజిక్ని అంతా ఎంజాయ్ చేయొచ్చు. చూసారా, అసలు కొంచెం కూడా ప్లేస్ లేదు, ఇంతమంది జనాలు, బాబోయ్. ఇక్కడ ఫుడ్, మ్యూజికే కాదు, మన గర్ల్స్కి మంచిగా షాపింగ్ చేయడానికి ఒక క్యూట్ స్టాల్స్ కూడా చాలానే ఉన్నాయి.
మన క్రాక్స్కి పెట్టుకోవడానికి ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవన్నీ, చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఓరియో మస్కిటో కాయిల్ హోల్డర్ చూడండి ఎంత యూనిక్గా ఉందో. ఇక్కడ మనం ఇక్కడ క్యాండిల్స్ కూడా తయారు చేసుకోవచ్చు. మీడియం, స్మాల్, లార్జ్లా ఉంటాయి. మీడియంకి ఒక ప్రైస్, స్మాల్కి ఒక ప్రైస్. ఇంకా ఇవన్నీ ఫ్లేవర్స్ అన్నమాట. మనకు నచ్చిన ఫ్లేవర్స్, ఇంకా మనకి ఏ సైజ్ కావాలో తీసుకొని మన ఓన్ క్యాండిల్ కూడా ఇక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చు. మంచిగా టైంపాస్ అవుతుంది కిడ్స్తో వస్తే కూడా ఇక్కడికి. సాల్ట్ అండ్ పెప్పర్ సెట్స్ ఎంత క్యూట్గా, నేను ఇక్కడనే చూస్తున్నా ఫస్ట్ టైం సాల్ట్ అండ్ పెప్పర్ కూడా ఎలా ఉంటాయని చెప్పేసి. చూడండి కలెక్షన్ ఎలా ఉందో. బర్గర్, ఇంకా ఫ్రైస్, చెస్, టాయిలెట్ పేపర్ పోతుంటే వస్తూనే ఉంటాయి ఇంకా స్టాల్స్ అయితే. ఇది మెన్స్కి మంచిగా యూనిక్ టీషర్ట్స్ ఉన్నాయి ఇక్కడ అయితే డిఫరెంట్గా. ఇంకా పెట్స్కి కూడా ఒక స్టోర్ ఉంటుంది. ఇంకా మంచిగా మనం గేమ్స్ ఆడుకోవచ్చు. ఇయర్ రింగ్స్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది. చూసారా మన వినాయకుడు కూడా ఉన్నాడు. సో గాయ్స్, ఫుడ్, మ్యూజికే కాదు మంచి ఇలా షాపింగ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇంకా కిడ్స్ కోసం మంచిగా గేమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇది కంప్లీట్ ఫ్యామిలీ ప్లేస్ అనే చెప్పాలి. బ్రిస్బెయిన్లో ఉన్న తెలుగు పీపుల్కి వీకెండ్ ఇది ఒక మంచి స్పాట్ అనే చెప్తాను నేనైతే. అండ్ దీని అడ్రస్, టైమింగ్స్, టికెట్ ప్రైస్ అంతా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ప్లెంటీ ఆఫ్ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది విచ్ ఈస్ ఫ్రీ. ఇంకా ఒక టిప్ ఇస్తాను ఎవరైనా ఈ ప్లేస్ని విజిట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి. దీని టైమింగ్స్ వచ్చి 4 to 10 కాబట్టి కొంచెం ఎర్లీగా వెళ్తే బెటర్. ఎందుకంటే మనం పోగానే కన్ఫ్యూజ్ అవుతాం అనమాట, ఏది తినాలి అవి ఇవి. సో కొంచెం ఎర్లీగా వెళ్ళి ఒకసారి ఏం స్టాల్స్ ఉన్నాయి అన్నీ ఒక లుక్ వేసుకొని మంచిగా డిసైడ్ అయి తింటే బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ అఫ్కోర్స్ సబ్స్క్రైబ్ కూడా చేయండి 25 హాబీస్కి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అందరికీ.